ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం. అలాగే Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. 2024లో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటాం. ముందుగా రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు. రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా 24వ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ 2024 క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో తులారాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదముల్లో జన్మించిన వారికి రా రీ అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరముల కలవారికి, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, మీ పేరులో మొదటి అక్షరము రు రే రా తా అనే అక్షరములు కలవారికి, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి, మీ పేరులో తే తూ తే అనే మొదటి అక్షరముల కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితములు వర్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఈ నెలంతా కూడా గ్రహాల యొక్క సంచారం ప్రతికూలముగా ఉంది. చాలా బాగుంది. వీరు అనుకున్న పనుల్ని కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది. మీకు దైవ సహకారం కూడా మీకు చాలా ఉంటుంది. అన్నింటిలోనూ ఆటంకములు ఎదురవుతున్నా ఒక్కొక్కసారి ఆటంకములన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. నూతనమైనటువంటి పనులను కొన్నింటిని ప్రారంభించటం కూడా జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో మీరు ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోవద్దు. కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. గృహ నిర్మాణాలను పూర్తి చేస్తారు. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా రుణాలు అందుతాయి. వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కొంత మీ యొక్క విలువైనటువంటి వస్తువులు దొంగతనం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో మీ విలువైనటువంటి బంగారు వస్తువులు కానీ ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, వాహనాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిరుద్యోగులకు అవకాశాలు అద్భుతంగా వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి.
పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణులు అవుతారు, ర్యాంక్ సంపాదిస్తారు, ప్లేస్మెంట్స్ కూడా సంపాదిస్తారు. కాంపిటీషన్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణమైనటువంటి యోగం ఉంది. జాబ్లో ఉన్నవారికి, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్లు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా మంచి ఒక అధికారంలోకి వెళ్ళడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందంజ వేస్తారు, ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి, కొంత ధనం కూడా ఖర్చు అవుతుంది. భార్యాభర్త మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటాడు. సంఘంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ రాశివారు గురుబలం తగ్గడం వలన కొంత ఈ నెల చివరిలో ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దక్షిణామూర్తిని ప్రార్థించండి. అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేయండి. పాలతోటి, ఆవు పాలతోటి, చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులకు 3 పూలు 6 కాయలుగా వ్యాపారం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంతాయి. వంశ అంకురాలు ఉద్భవిస్తాయి. సంతానం లేని వారికి సంతాన యోగ భాగ్యం కూడా కలుగుతుంది. వీరు ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధించండి. ఈశ్వరుని ప్రదోష కాలంలో అభిషేకించండి. మీరు అనుకున్న విధంగా మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. స్త్రీలు కొంత ఆభరణాలను కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వారు కాస్మాటిక్, వారికి అందానికి సంబంధించినటువంటి కాస్మాటిక్ వస్తువులు కూడా కొనుక్కునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా ఎదుగుతారు. ఫ్లాట్లు కొంటారు, పొలాలు కొంటారు, గృహాలు కొనేటువంటి యోగం కూడా ఉంది వీరికి. వీరు గణపతిని, ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజించడం వలన తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో. ఏప్రిల్ 2024 క్రోధినామ సంవత్సర 12 రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను తెలుసుకుంటున్నాం మనం. దానిలో వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారికి, తో అనే మొదటి అక్షరము పేరుతో కలవారికి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, పేరులో మొదటి అక్షరము నా, నీ, ను, నే అనే అక్షరము కలవారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, పేరులో మొదటి అక్షరం నో, యా, ఈ, యు అనే అక్షరములు కలవారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తులతోటి పరిచయాలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు చేస్తారు. అధికమైనటువంటి లాభాలను గడించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిక్కులు అన్నీ కూడా విడిపోతాయి. ప్రతి విషయంలోనూ పట్టుదలతోటి ఉంటారు. కుటుంబంలో కొంత మొండిగా కూడా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులు. వారు చెప్పిందే జరగాలంటారు. కొంత గొడవలు కూడా ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఉద్రేకతకు, కోపానికి లోను కాకండి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో కొంత కలతలు ఏర్పడినప్పటికీ మౌనంగా ఉండడం వల్ల ఆ కలతలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా కొంత గొడవలు సృష్టిస్తారు వేరే వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు ఎక్కువగా గొడవలకి దూరంగా ఉండడం వల్ల కుటుంబంలో ఆనందదాయకంగా ఉండేటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా కొంత భాగం ఒక మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబంలో
విదేశాల్లో చదువుకోవాలి అనుకునే పిల్లలకు కూడా కొంత భాగం వరకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. స్త్రీలకు ఉద్యోగాల్లో కొంత అధికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది, అధికారులతో గొడవలు కూడా ఏర్పడతాయి. స్త్రీలు వెళ్ళేటువంటి మార్గంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. కొంత దొంగతనాలు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, చేజారించుకుంటారు. విలువైనటువంటి వస్తువులు కూడా మీ చేయి నుంచి జారేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పురుషులు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చిపోతుంటాయి కాబట్టి వాటిని చాలా చాకచక్యంతో చేజిక్కించుకోండి. కొంతమంది ఉద్యోగాల కోసం డబ్బుని పెట్టాలి, స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంత వాయిదా వేసుకోండి. కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యపరంగా బాధపడే వారికి కొంత ఉపశమనం కల్పిస్తుంది వైద్యుల ద్వారా. అలాగే స్త్రీలు కొత్త కొత్త దుస్తుల్ని, ఆభరణాల్ని కొనడం జరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యతగా ఏర్పడి వివాహాది శుభకార్యములకు వెళ్ళడం, కొంత బంధుమిత్రులతోటి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. మాటని ఆచితూచి మాట్లాడండి. ఎదుటి మనిషి ఉద్రేకంతో ఉన్నా కూడా కొంత సహనాన్ని, ఓపికని తో మీరు నడుచుకోండి. తప్పకుండా మీ యొక్క విలువ అవతల వాళ్ళకి తెలుస్తుంది. అలాగే కొంత బద్ధకం కూడా మీకు ఉంటుంది కాబట్టి పనులన్నీ వెనుకపడతాయి కాబట్టి బద్ధకాన్ని దూరంగా ఉంచి పనుల్లో చురుగ్గా వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి అనారోగ్య నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి. వారు అర్ధాష్టమ శని దోషం ఉండడం వల్ల శనికి తైలాభిషేకం చేసుకోండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇటు మందులు వాడుతున్న గ్రహాలకి మీరు అభిషేకాలు, పూజలు చేయడం వల్ల, గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల తప్పకుండా ఆరోగ్యవంతులైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పాలలో నల్ల నువ్వులు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. నల్ల నువ్వులు, బెల్లం కొంత ఉండలుగా చేసి ఆవుకి తినిపించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి అల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉద్యోగస్తులకు, పెద్దవారికి తగ్గిపోతాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించుకోండి. ప్రతి ఆకు పూజను చేయండి. ప్రతి ఆకు మీద శ్రీరామ అని రాసి సింధూరంతో స్వామివారికి ఒక మాలగా సమర్పించడం వలన మీకున్నటువంటి గ్రహ దోషాల ఉద్రేకత తగ్గుతుంది. మీరు మంచి పురోభితిలోకి రావడం, మనశ్శాంతిని పొందడం, ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. సర్వే జనా